వరద అనేది ఊహించని విపత్తు. మామూలుగా ఎవరు అనుకునున్న సామాన్లన్నీ ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు, ఏదన్నా అంతవరకు అయితే నీళ్లు మునిగేది, ఆ తర్వాత బయటకు వచ్చేవాళ్ళు, సెటరేట్ అయిపోయేది. కానీ అనూహ్యమైనటువంటి వ్యవహారంతో ఎదురైనటువంటి సమస్య కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు వరద ముంపు తగ్గిన తర్వాత ఇవాళ అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వెరీ గుడ్. అంతకుముందు కూడా రెండో రోజు నుంచినే చాలామంది ఆహారం పొట్లాలు, నీళ్ల పొట్లాలు, బ్రెడ్లు ఇట్లాంటివన్నీ తెచ్చాను. నేను ఆ రోజునే ప్రస్తావించున్నాను. అయితే ఇప్పుడు చాలామంది సాయంలో ఎక్కువగా బియ్యము, పప్పులు, ఉప్పులు ఇట్లాంటి వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దీనికంటే కూడా కావలసినటువంటి అన్నీ కొట్టుకుపోయినాయి. కట్టు బట్టలతో ఉన్నారు. సరే, బట్టలు మనం కొనివ్వలేం, ఎందుకంటే బట్టలు అక్కడ వాళ్ళకి సరిపడే సైజులు ఉంటాయో లేదో తెలియదు, వాళ్ళు కట్టేది ఏంటో తెలియదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ బట్టలు ఇచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి నెక్స్ట్ అక్కడ కావాల్సినటువంటి వాటిలో యుటెన్సిల్స్ కావాలి, వంట సామాగ్రి